హలో ఆల్ అండ్ వెల్కమ్ టు బెహ్రా డైరీ. సో ఇదొక న్యూ సెగ్మెంట్. ప్రతి వీక్ ట్యూస్డే రోజు ఈవినింగ్ 6కి కరెక్ట్గా మూవీ రికమెండేషన్స్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. సో నేను ఈ వీక్లో చూసిన మంచి మంచి మూవీస్ అన్నీ ఫిల్టర్ అవుట్ చేసి దాంట్లో టాప్ 5 మూవీస్ని రికమెండ్ చేస్తా. సో డోంట్ మిస్ ఇట్ అండ్ లెట్ us get into the video. నెంబర్ 1, డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ పార్ట్ 1. దీనిపైన ఇన్ డీటెయిల్గా రివ్యూని మన వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసా. డోంట్ మిస్ టు చెక్ ఇట్ అవుట్. అండ్ ప్లాట్కి వచ్చేసి దీన్ని చూడాలి అనుకుంటే దీనికి ప్రీవియస్గా ముందు 4 సీజన్స్ ఉంటాయి. ఆ 4 సీజన్స్ కూడా సోనీ లివ్లో ఇంకా క్రంచీ రోల్లో మనకి స్ట్రీమింగ్ అవుతున్నాయి. చూడండి, ప్లాట్ వచ్చేసి వెరీ సింపుల్. డీమన్స్ ఉంటారు. సో డీమన్స్ అనేవాళ్ళు మనుషుల్ని చంపేసి వాళ్ళ రక్తం తాగి బతుకుతూ ఉంటారు అండ్ వాళ్ళు నైట్ టైం మాత్రమే ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ హసీరాస్ ఉంటారు. ఈ హసీరాస్ అనేవాళ్ళు ఏంటంటే డీమన్స్ని చంపుతారనమాట, అదే వాళ్ళ లక్ష్యం. సో డీమన్స్కి ఒక రాజు ఉంటాడు అండ్ హసీరాస్కి ఒక రాజు ఉంటారు. సో వీళ్ళిద్దరూ ఎలా తరపడుతున్నారు అండ్ వాళ్ళ దళాలు అంటే ఈ డీమన్స్ అండ్ ఇంకా హసీరాస్ ఎలా కొట్టుకుంటారు, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ ఏంటి, ఎలా అవుతుంది, అసలు వాళ్ళకి ఏం కావాలి అండ్ ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మీరు సిరీస్లో చూస్తారు. ఈ సిరీస్కి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే యానిమేషన్ క్వాలిటీ అండ్ గ్రాఫిక్ డిజైన్స్ మామూలుగా ఉండదు, టాప్ నాచ్ క్వాలిటీలో ఉంటుంది. పీక్ యానిమే అండ్ స్టోరీ కూడా చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది అండ్ ప్రతి క్యారెక్టర్కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ స్టోరీ కూడా ఎపిక్ స్టోరీ టెల్లింగ్ వేలో డిజైన్ చేసుకుంటారు. అండ్ యాక్షన్ సీన్స్కి అయితే మీకు కళ్ళు చెదిరిపోతాయి అండ్ యాక్షన్ సీన్స్కి తగ్గట్టుగానే మ్యూజిక్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటుంది. అండ్ డోంట్ మిస్ ఇట్. ఈ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్కి ముందు 4 సీజన్స్ ఉంటాయి. ఆ 4 సీజన్స్ మీకు క్రంచీరోల్ ఇంకా సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అండ్ మీకు తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్రిఫర్ ఇట్స్ ఒరిజినల్ లాంగ్వేజ్, బెటర్ టు స్కిప్ తెలుగు. అండ్ ఇది కూడా మీకు తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది ఇన్ సోనీ లివ్ అండ్ క్రంచీరోల్. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2, బాలన్. ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది విత్ రన్ టైమ్ ఆఫ్ జస్ట్ 2 hours 20 minutes. ఈ మూవీ ప్లాట్కి వచ్చేసి ఒక మదర్ అండ్ ఇంకా సన్ ఉంటారు. వాళ్ళు జైల్లో ఉంటారు. వాళ్ళు జైలు నుంచి విడుదలైన తర్వాత వాళ్ళ జర్నీ ఎలా కొనసాగింది, మధ్యలో వాళ్ళు ఫేస్ చేసిన సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఆ సర్కమ్స్టాన్సెస్ వల్ల వాళ్ళ లైఫ్స్ అనేవి ఎలా చేంజ్ అయ్యాయి, లాస్ట్కి వాళ్ళిద్దరూ ఎలా వాళ్ళ లైఫ్స్ అనేవి ఎలా డిపెండ్ అయ్యాయి, వాళ్ళు ఎలా మారారు, వాళ్ళ లైఫ్స్ అండ్ క్యారెక్టర్స్ ఎలా చేంజ్ అయ్యాయి, ఇవన్నీ కూడా మీకు స్టోరీలో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే క్యాస్టింగ్. ఎందుకంటే బోత్ మదర్ అండ్ సన్ వాళ్ళిద్దరూ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ అనేవి టాప్ నాచ్గా డిజైన్ చేసుకున్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. అండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అనేది ఒక డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అండ్ సినిమాటోగ్రఫీ అనేది ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ లొకేషన్స్ అండ్ ఇంకా కేరళలో కాబట్టి మీకు టూ మచ్ ఆఫ్ గ్రీనరీ అండ్ పీక్ క్వాలిటీ ఉంటుంది. అండ్ మ్యూజిక్ కూడా మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక థ్రిల్లర్కి కావాల్సిన మ్యూజిక్ని ఇస్తారు. అండ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ క్లైమాక్స్ ట్విస్ట్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మలయాళం సినిమా అంటేనే మ్యాక్సిమం ట్విస్ట్ల గురించే ఉంటుంది అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే టాప్ నాచ్లో ఉంటాయి. ఈ మూవీ కూడా మ్యాక్సిమం సినిమా అంతా క్లైమాక్స్ ట్విస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది చాలా షాకింగ్ ఫ్యాక్టర్ అనే చెప్తా. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ మనకి డ్రామా అనేది కొంచెం లెడ్ డౌన్ అవుతుంది ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే. ఫస్ట్ హాఫ్ డ్రామా అండ్ క్యారెక్టర్స్ అండ్ ఇంట్రడక్షన్ కానివ్వండి, వాళ్ళ రివాల్వ్మెంట్ కానివ్వండి చాలా టాప్ నాచ్లో ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిపోవడం వల్ల కంప్లీట్ లెడ్ డౌన్ ఉంటుంది. అంటే కంప్లీట్ లెడ్ డౌన్ కాదు, కొత్త క్యారెక్టర్స్ అనేవి యాడ్ ఆన్ అవుతాయి. దానివల్ల మీకు స్టోరీ ప్రోగ్రెషన్ అనేది కొంచెం డౌన్ అవుతుంది అండ్ క్లైమాక్స్కి మళ్ళీ మనకి పైకి లేస్తుంది గ్రాఫ్. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, సూపర్ ఉంటుంది. సో ఈ మూవీ అనేది మనకి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. రన్ టైం తక్కువే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. బెటర్ ప్రిఫర్ ఒరిజినల్ లాంగ్వేజ్, తెలుగులో కూడా ఉంది. ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ జీ5. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3, ది షీప్ డిటెక్టివ్స్. జస్ట్ రన్ టైం ఒక 1 hour 50 minutes ఉంటుంది. ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్. ప్లాట్ వచ్చేసి వెరీ సింపుల్. ఒక కంట్రీ సైడ్లో అంటే ఒక మారుమూల ఊరు ప్రాంతంలో జార్జ్ హార్డీ అని చెప్పి ఒక అతను ఉంటాడు. తను గొర్రెలు కాపరు అనమాట. అంటే ఒక క్యాజువల్ ఉంటుంది, దాంట్లో వాడు గొర్రెల్ని పెంచుకుంటూ ఉంటాడు. వాడు ఆ గొర్రెల్ని వాడి పిల్లల్లా పెంచుకుంటాడు అండ్ రోజు తనకి కథలు చెప్పడం కానివ్వండి, దానికి ఫుడ్ పెట్టడం ఇవన్నీ చేస్తాడు. అనుకోకుండా జార్జ్ హార్డీకి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ షీప్స్ ఏవైతే ఉన్నాయో, తను పెంచిన షీప్స్, ఇవన్నీ కూడా డిటెక్టివ్స్గా మారుతాయి అన్నమాట. సో ఈ డిటెక్టివ్స్గా మారిన తర్వాత స్టోరీ అనేది ఎలా ప్రోగ్రెస్ అయింది, అసలు ఈ షీప్స్ ఏం చేస్తాయి, జార్జ్ హార్డీకి ఏం జరిగింది, క్లైమాక్స్ ఏంటి అని చెప్పి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇది చాలా క్యూట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా క్యూట్ వేలో డిజైన్ చేసుకున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పేసి స్క్రీన్ ప్లేతో పరిగెడతా ఉంటుంది. బట్ అలానే క్యూట్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ ఆ షీప్ క్యారెక్టర్స్ అనేవి చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ప్రతి ఒక్క షీప్ అనేది డిఫరెంట్ క్యారెక్టరేషన్తో ఉంటుంది, చాలా బాగుంటాయి. అండ్ మనం సీజేని ఎంత మెచ్చుకున్న తక్కువే.
వే, ఎందుకంటే షీప్స్ అనేవి మాట్లాడుతున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే మనుషులు మాట్లాడతారో అలానే లిప్ మూమెంట్ ఉంటుంది అండ్ డైలాగ్కి పర్ఫెక్ట్ సింక్ అవుతాయి. CGI అనేది టాప్ నాచ్ క్వాలిటీలో ఉంటుంది. అండ్ సినిమాటోగ్రఫీ గురించి అసలు చెప్పనవసరం లేదు. ప్రతి ఫ్రేమ్ కూడా పెయింటింగ్లా ఉంటుంది అండ్ మారుమూల ఊరు ప్రాంతం కాబట్టి ఇంకా గ్రీనరీ ఇంకా మొత్తం కూడా చాలా సూపర్గా కనిపిస్తుంది. ఈ మూవీ నెగిటివ్ గురించి చెప్పాలి అంటే నాకేం అనిపించలేదు. జస్ట్ రన్ టైం చాలా తక్కువ ఉంటుంది. నేను కొంచెం పెంచినా సరే అనుకోను, ఎందుకంటే షీప్స్ అండ్ ఇంకా వాటి క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఎంత చూసినా సరే మనకు బోర్ కొట్టదు. డోంట్ మిస్ ఇట్. ఈ మూవీ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 4 పరి విత్ రన్ టైమ్ ఆఫ్ 2 hours 15 minutes అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. ప్లాట్కి వచ్చేసి వెరీ సింపుల్. అర్నబ్ అని చెప్పి ఒక అబ్బాయి ఉంటాడు. అనుకోని సిచ్యువేషన్ వల్ల రుక్సానా అని చెప్పి ఒక అమ్మాయిని కలవాల్సి వస్తుంది. రుక్సానా ఒక ఇంట్లో ఉంటుందన్నమాట, ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో. సో ఆ రుక్సానాని వాడు కాపాడి తను ఇంట్లో పెట్టుకుంటాడు. ఆ రుక్సానాని వాడి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాడి లైఫ్ ఎలా చేంజ్ అయింది, అసలు ఈ రుక్సానా ఎవరు, ఈ రుక్సానా బ్యాక్ స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా మీరు సినిమాలో చూస్తారు. ప్లాట్ చాలా సింపుల్గా ఉంటుంది, బట్ సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. పాజిటివ్స్కి వచ్చేసరికి ఇది ఒక గుడ్ హారర్ థ్రిల్లర్ అని చెప్తా, ఎందుకంటే మనకి హారర్ అండ్ ఇంకా థ్రిల్లర్ని పర్ఫెక్ట్ ప్లేలో బ్లెండ్ చేశారు. మనకి అనుష్క శర్మ అనేది బిగ్గెస్ట్ పాజిటివ్. తను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్టింగ్ చింపేస్తుంది. అండ్ అలానే అర్నబ్ క్యారెక్టర్ చేసిన తను కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. అండ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మ్యూజిక్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా హారర్ థ్రిల్లర్కి కావాల్సిన మ్యూజిక్ని యాజ్ ఇట్ ఈస్ కొడతారు. చాలా సూపర్ వైబ్స్ ఇస్తాయి. అండ్ సినిమాటోగ్రఫీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీకు ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్లా ఉంటుంది. అండ్ హారర్ థ్రిల్లర్కి కావాల్సినట్టుగానే కలర్ ప్యాలెట్స్ అండ్ డిజైనింగ్ ఉంటుంది. ఫ్రేమింగ్ కూడా ఆన్ పాయింట్ ఉంటుంది. కానీ నాకు పర్సనల్గా ఈ మూవీకి ఏదైనా నెగిటివ్ ఉంది అంటే అది బ్యాక్ స్టోరీ ఎస్టాబ్లిష్ చేయకపోవడమే. ఒక పర్ఫెక్ట్ బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఒక కల్ట్ గురించి చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఆ కల్ట్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. జస్ట్ పైన మాత్రమే మనకి బ్రీఫ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా సూపర్గా కనిపిస్తుంది సినిమా. బట్ ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకు కూడా చాలా బాగుంటుంది. హారర్ థ్రిల్లర్ అన్నా కదా అని చెప్పేసి పీక్ హారర్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక నార్మల్ హారర్ థ్రిల్లర్ అంటే మనకి హిందీ మూవీ చూసినట్టుగానే కమర్షియల్ ఎలిమెంట్స్తో బాగుంటుంది. డోంట్ మిస్ ఇట్. తెలుగులో అవైలబుల్గా లేదు, ఓన్లీ హిందీ ఆడియో స్ట్రీమింగ్ ఇన్ ప్రైమ్. నెంబర్ 5 అన్నయం రసూలం. రన్ టైమ్ వచ్చేసి 2 hours 50 minutes అండ్ స్ట్రీమింగ్ ఇన్ జియో హాట్స్టార్. ప్లాట్కి వచ్చేసరికి వెరీ సింపుల్. రసూల్ ఒక ట్యాక్సీ డ్రైవర్. తను అనుకోకుండా అన్న అనే ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆ అమ్మాయి వచ్చేసి సేల్స్ గర్ల్ అనమాట ఒక షాపింగ్ మాల్లో. వీళ్ళిద్దరూ కలుసుకున్న తర్వాత లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్స్ అనేవి ఎలా చేంజ్ అయ్యాయని చెప్పేసి సినిమా అంతా. ఎందుకంటే మీకు పేర్లోనే ఉన్నట్టు రసూల్ ఇంకా అన్న ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ లవ్ చేసుకుంటారు. సో ఇద్దరు డిఫరెంట్ రిలీజన్స్ వాళ్ళు లవ్ చేసుకుంటే ఆ రిలీజన్స్ వల్ల గొడవలు ఎలా జరుగుతాయి అండ్ వీళ్ళ లైఫ్స్ ఎలా చేంజ్ అయ్యాయని చెప్పేసి సినిమా అంతా ఉంటుంది. ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే క్యాస్టింగ్. ఫహాద్ ఫాజిల్ అండ్ ఇంకా ఆండ్రియా వాళ్ళిద్దరూ క్యారెక్టర్స్ జస్ట్ మనకి ఫ్రేమ్లో నించుంటే చాలు మనం లవ్లో పడిపోతాం. అండ్ వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా సూపర్గా డిజైన్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువ గొడవ చేయరు, జస్ట్ నించుంటారు, జస్ట్ చూసుకుంటారు. చిన్న చిన్న డైలాగ్స్, క్యూట్ మూమెంట్స్ సూపర్ ఉంటాయి. అండ్ డ్రామా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ సినిమా అంతా డ్రామా పైన నడుస్తుంది. టోటల్ డైలాగ్స్ అండ్ డ్రామా. మనకి ఎక్కడ కూడా అంత ఎక్కువ యాక్షన్ ఉండదు. స్టోరీ అంతా మనకి డ్రామా ప్రోగ్రెషన్లోనే వెళ్తుంది. అండ్ క్లైమాక్స్ నేను అసలు దీంట్లో చెప్పకూడదు, బట్ క్లైమాక్స్ చూసిన తర్వాత మీకు ఒక షాకింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ సినిమాని అయితే ఖచ్చితంగా మర్చిపోతారు క్లైమాక్స్ చూసిన తర్వాత. నెగిటివ్స్కి వచ్చేసరికి డ్రామానే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి డ్రామా అంత ఎఫెక్టివ్గా ఎక్కదు. అండ్ ఈ సినిమా డ్రామా అనేది చాలా స్లో పేస్డ్గా ఉంటుంది. సాంగ్స్ అయితే అసలు మనకు స్కిప్ చేయలేదు, ఎక్కదు. సో ఒక్క సాంగ్ కూడా మనకి ఎక్కదు. అందులో మలయాళం కాబట్టి అస్సలు ఎక్కదు. తెలుగులో అవైలబుల్గా లేదు, హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది విత్ మలయాళం లాంగ్వేజ్. డోంట్ మిస్ ఇట్. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. 5 movies అనేది రికమెండ్ చేస్తాను. మీకు ఆర్డర్ వైజ్ చెప్పాను కాబట్టి ఆర్డర్ వైజ్నే చూడండి. అండ్ వాటి స్ట్రీమింగ్ అండ్ ఇంకా లాంగ్వేజెస్ కూడా మీకు చెప్పాను కాబట్టి డోంట్ మిస్ ఇట్. అండ్ ఇలాంటి వీడియోస్ ఎవ్రీ వీక్ ప్రతి ట్యూస్డే మీకు ఈవినింగ్ 6 o'clockకి ఖచ్చితంగా వీడియోలో పడిపోతాయి. అండ్ డోంట్ మిస్ టు చెక్ ఇట్ అవుట్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe. Until then, watch good movies, keep smiling. See you.